హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తను డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే తన ఐకి ప్రాబ్లం ఉందని. అప్పుడే డాక్టర్ అంటాడు, సరే నీకు సర్జరీ చేస్తాను, కానీ ఇమ్మీడియట్గా సర్జరీ కావాలి, నీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి సైన్ చేపియో అనగాని తను ఎవరు లేరు, నేనే సైన్ చేస్తాను అని సైన్ చేస్తుంది. సో ఫ్లాష్ బ్యాక్లో జియా వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్ యొక్క సర్జరీ కోసం వాళ్ళ రియల్ పేరెంట్స్తో డీల్ చేసుకుంటుంది. అలా ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటుంది, అది కూడా బిజినెస్ మ్యారేజ్. సో తను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ మిస్టర్ హాన్. సో తనేమో ఫస్ట్ టైం బ్లైండెడ్గా పర్సన్ని మీట్ అవుతుంది. తను బ్లైండెడ్కి లేట్ అవ్వడం వల్ల సారీ నాకు దారిలో ఈ బిల్లి కనిపించింది, అందుకే లేట్ అయింది అని చెప్తుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వెందుకు ఇంత సాడ్గా ఉన్నావో, నీ ఐస్లో వాటర్ ఎందుకు వచ్చాయో, నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చెప్పుకోవడం వల్ల నువ్వు బ్లైండెడ్కి రావడం కూడా ఇష్టం లేదు కదా అంటే, అలాంటిదేం లేదు అని అతను అంటూ ఉంటుంది. సరే నేను అదంతా పట్టించుకోను, నువ్వు నాకు కరెక్ట్ స్టాండర్డ్, నువ్వు నా వైఫ్ అవడానికి కరెక్ట్గా సెట్ అవుతావు అని చెప్తాడు. మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్ళొద్దు అనగాని తనేమో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే అతను కాంట్రాక్ట్ ఇచ్చి సైన్ చేయు, కానీ ఒక కండిషన్, మ్యారేజ్ అయ్యాక మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండదు, నేను నిన్ను ప్రేమించలేను అని చెప్తాడు. తనేమో సైన్ చేస్తుంది. అలా ప్రజెంట్లో ఏమో తన సర్జరీ అయిపోతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళిద్దరి మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. అతను మ్యారేజ్ అయిన రోజే అబ్రాడ్ వెళ్తాడు, అర్జెంట్ వర్క్ ఉందని. అలా 2 years వరకు వాళ్ళిద్దరూ కాంటాక్ట్ అవ్వరు. ఇంతవరకు అతను రాలేదు. తను అనుకుంటూ ఉంటుంది, మా మ్యారేజ్ జస్ట్ అవసరాలకి, అంటే జాబ్ లాగానే. సో నేను ఒక జాబ్ పర్సన్ని, నన్ను రిక్రూట్ చేసుకున్నాడు, నాలాంటి పర్సన్ ఎవరైనా ఇష్టపడతారా అని అనుకుంటుంది. హానేమో అదే హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. సో అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తన బిజినెస్ ఫారినర్ ఫ్రెండ్తో, అప్పుడే అసిస్టెంట్ ఏమో సడన్గా జియాకి గుద్దుకుంటాడు. ఎందుకంటే జియా కూడా అలా వాకింగ్కి వెళ్తూ ఉంటుంది. అలా తన రూమ్ బయట చిన్నగా స్టెప్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ తగిలి తనని చూసి షాక్ అవుతాడు. ఇమ్మీడియట్గా వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, బాస్ తను మీ వైఫ్ కదా అనగానే తనని ఫాలో అవుతూ ఉంటాడు. సో అలాగే జియాకేమో సడన్గా నర్స్ ఒక బాటిల్ని తగిలించుకోబోతూ ఉంటే హానేమో దాన్ని పట్టుకొని పక్క జరుపుతాడు. కానీ జియా యొక్క ఐస్ బ్లైండ్ అవ్వడం వల్ల తను ఏం చూడదు. ఇమ్మీడియట్గా తన రూమ్లో వచ్చి కూర్చుంటుంది. అప్పుడే తనకి వాళ్ళ రియల్ మామ్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ రియల్ మామ్ అడుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది, హాన్ అబ్రాడ్ నుంచి ఇంకా 2 daysలో రిటర్న్ రాబోతున్నాడంట, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎలాగైనా అతన్ని నిన్ను లవ్ చేసేలా చేయాలి, ఎందుకంటే అతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ కదా, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకోవడమే నీ లక్ అని అంటూ ఉంటుంది. జియా ఏమో, మమ్మీ నీకు అసలు ఏం కావాలి అంటే, నువ్వు అతనితో కలిసి ఒక బేబీని కను, అప్పుడు మంచిగా యూజ్ అవుతుంది, ప్రాపర్టీ కూడా మనకు చాలానే వస్తుంది అనగానే సరే ఫోన్ పెట్టేస్తున్నానంటే, నువ్వు నిజంగా ఇలాంటి అమ్మాయివి అని తిడుతూ ఉంటుంది. మీ అడాప్టివ్ పేరెంట్స్ అసలు నిన్ను ఎలా పెంచారు అని తిడుతూ వాళ్ళ మమ్మీ ఏమో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకేమో కోపం వచ్చి అదంతా వింటూ లోపలికి రాబోతూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది కావాలని యాక్టింగ్ చేస్తూ, మిస్టర్ హాన్, నా హాన్కి బాగా దెబ్బలవుతుంది కదా, వాటర్ ఇవ్వు అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏంటి హాన్ నీ పక్కన ఉన్నాడా, సరే సరే ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది కదా, సర్లే మీ ఇద్దరిని నేను డిస్టర్బ్ చేయను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కానీ నిజంగానే హాన్ ఏమో గ్లాస్లో వాటర్ ఇచ్చి తన దగ్గరికి రాగానే డాక్టర్ అంటే లేదు, నేను నీ హస్బెండ్ హాన్ అనగానే తను షాక్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అంటుంది, సారీ నేను మా మమ్మీ దగ్గర నేనేం యూజ్ చేసుకున్నాను అంటే, ఏం పర్వాలేదు అని అంటాడు. సో తనేమో వాటర్ తీసుకొని థ్యాంక్ యూ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక గ్రాండ్ మా వస్తుంది. తను కూడా సేమ్ జియాలానే పేషెంట్. సో గ్రాండ్ మా అంటూ ఉంటుంది, ఏంటి ఈ పర్సన్ నీ బాయ్ ఫ్రెండా అని, ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్కి సర్జరీ అయితే నువ్వు కనీసం చూసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా, తను ఒక్కతే వచ్చి సర్జరీ చేయించుకుంది అని తిడుతూ ఉంటే ఏమో అతన్ని పట్టుకొని గ్రాండ్ మా నా గురించి కొంచెం ఆలోచిస్తుంది, నువ్వు గ్రాండ్ మా మాటలు పట్టించుకోకు అనగాని, గ్రాండ్ మా నువ్వు చెప్పింది కరెక్టే, నాదే తప్పు అని అంటాడు. సో అలాగే అసిస్టెంట్ వచ్చి, బాస్ విఐపి రూమ్ రెడీగా ఉంది అనగాని తనని గ్రాండ్ మా నువ్వు నాకు నా బాధ్యతలు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి తను ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. తను అంటూ ఉంటాడు, 3 days బ్యాక్కి నేను అబ్రాడ్ నుంచి వచ్చాను, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నేను చెప్పుంటే నేను వచ్చి నీ సర్జరీకి నీతో పాటు ఉండేవాడిని కదా అనగాని, సారీ నేను చెప్పలేదు మర్చిపోయాను అని అంటుంది. సరే నా అసిస్టెంట్ చెప్పాడు నువ్వు వేరే అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నావంట, నేను నాకు హౌస్ లొకేషన్ కూడా ఇచ్చాను కదా, అలాగే పాస్వర్డ్ కూడా చెప్పానని నాకు బాగా గుర్తుంది అంటే, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ నుండి ఏం చేయాలి అని అంటూ ఉంటుంది. అలాగే తను విఐపి రూమ్లో తీసుకొని, సరే
ఇంకొన్ని డేస్ దాకా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే నువ్వు నన్ను మీట్ అవ్వాలనుకుంటే నా హౌస్కి రా. అంటే ఏంటి, ఇతను హౌస్కి వెళ్ళి నేనేం చేయాలి, ఇతనితో ఇంటిమేట్ అవ్వాలా అనుకుంటుంది. సరే నేను వెళ్ళేటప్పుడు నీకు సెండ్ ఆఫ్ ఇస్తాను అని జియా అంటుంది. అలాగే నువ్వు వెళ్ళే ముందు మా మమ్మీ వాళ్ళతో ఒకసారి మీట్ అవ్వు, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు నేను చూడాలంటున్నారు అనగానే సరే వస్తాను, నా అసిస్టెంట్తో అపాయింట్మెంట్ తీసుకో అనగానే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను ఇంకా సేమ్ ఆఫీస్ పర్సన్ లాగానే బిజినెస్ మైండెడ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళిద్దరికీ మ్యారేజ్ కాంట్రాక్ట్ అయ్యగానే తన కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తూ అంటూ ఉంటాడు, ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల అబ్రాడ్ వెళ్తున్నాను, నీకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే సో నువ్వు నా అసిస్టెంట్ని కాంటాక్ట్ అవ్వు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని అంటాడు. సో వెళ్తూ ఉంటే సరే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని తను అంటుంది. అలా వాళ్ళిద్దరూ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ప్రజెంట్లో అతను అనుకుంటూ ఉంటాడు, నా నెంబర్ తీసుకొని 2 years అవుతుంది కానీ ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని. వైఫ్ అనే ఐడెంటిటీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలాంటి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుందా అని అనుకుంటాడు. అప్పుడే తనేమో ఉంటుంది, నేను నన్ను హ్యాండిల్ చేసుకోగలుగుతాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగాని అతనేమో సైలెంట్గా ఉంటాడు. అప్పుడే తను చాలాసేపటికి తను లేచి చూసేసరికి సడన్గా హాన్ ఉంటాడు. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, నేను తీసుకెళ్తాను అంటే, లేదు మనసులో అనుకుంటుంది, ఇప్పుడు నేను వాష్రూమ్ వెళ్ళాలి, ఇతనికి ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ అర్జెంట్ వర్క్ ఉంది సో మీరు రావాలి అనగాని సరే మీరు వెళ్ళండి, నేను నన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుంది. అలా అతను వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తుంది. తను అనుకుంటూ ఉంటుంది, నా హస్బెండ్ తన హస్బెండ్ డ్యూటీని ఎంత మంచిగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత మంచిగా బాధ్యతగా చేస్తున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే తన ఐస్ సర్జరీ ఓపెన్ చేయగానే తన అసిస్టెంట్ ఎదురుగా ఉంటాడు. అసిస్టెంట్ని చూసి షాక్ అవుతూ ఉంటే అతను అంటూ ఉంటాడు, మా బాస్ చెప్పాడు మీరు డిశ్చార్జ్ అయ్యాక మేము పికప్ తీసుకొని రమ్మన్నాడు అని చెప్తాడు. తను కార్లో కూర్చొని మీ బాస్ నీకోసం గిఫ్ట్ ఇచ్చాడు అని అసిస్టెంట్ చెప్పగానే ఆ బ్రాస్లెట్ చూసి నేను కూడా అతనికి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అలాగే తన ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్ళి తన కోసం ఫ్లవర్ అలాగే టై కొంటుంది. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, ఇది 8,000 కదా, నేను దీన్ని అఫోర్డ్ చేయలేనంత కొన్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా, నువ్వు ఆఫర్ చేయు, అతను మస్తు ఖుషి అవుతాడు అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్ ఏమో నువ్వు ఇవన్నీ ఓవర్గా ఇమాజినేషన్ చేసుకోకు అని చెప్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో తను ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి సీనియర్ వస్తాడు. సీనియర్ని చూడగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడి నుంచి వెళ్తుంది, మీరు మాట్లాడుకోండి అని, ఎందుకంటే సీనియర్ జియాని ఇష్టపడుతున్నాడు కాబట్టి. అదే మాల్కి మిస్టర్ హాన్ కూడా తన ఫ్రెండ్తో వస్తాడు. మిస్టర్ హాన్ ఏమో సీనియర్ అలాగే జియా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు పైనుంచి. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఏంటి నువ్వు అమ్మాయిని అంతగా చూస్తున్నావు, అమ్మాయి నీకు నచ్చిందా అంటే తన నా వైఫ్ అనగానే వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాడు. ఇక్కడేమో తను అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇది నీ బాయ్ ఫ్రెండ్ కోసమా ఈ టై అంటే, లేదు ఇది నా హస్బెండ్ కోసం అనగానే తను షాక్ అవుతాడు. ఏంటి నీకు మ్యారేజ్ అయిందా అంటే అవును అని అంటాడు. అలాగే తనేమో టై చూపిస్తూ నచ్చుతుందా నచ్చదా బాయ్స్కి అని అడుగుతుంది. సో తనేమో వాళ్ళ ఫ్రెండ్ అలాగే తన ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సీనియర్ వచ్చి నేను మిమ్మల్ని డ్రాప్ చేయాలా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఖుషిగా కార్ ఎక్కుతుంది. సో తను కూడా వెక్కేలోపు వెనక నుంచి హాన్ కార్ వచ్చి హాన్ పిలవగానే తన కార్లో వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు, ఏంటి వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సా అంటే, నా ఫ్రెండ్ ఆ అమ్మాయి, అతనేమో నా సీనియర్ అని చెప్తూ ఉంటుంది. అలాగే కార్ మొత్తం చూస్తూ ఉంటే, ఏంటి ఈ కార్ నీకు అంత నచ్చిందా అనగానే, లేదు లగ్జరీ కార్స్లో ఓపెన్ డోర్ ఉంటుంది కదా, సో అది ఓపెన్ చేస్తే మనకు అన్నీ కనిపిస్తాయి కదా అంటే, నా కార్లో అది లేదు అని చెప్తాడు. అలాగే హౌస్కి రాగానే తను థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ, అరే నేను గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను అని వెనక్కి తిరిగేలోపు అతనేమో అంబ్రెల్లా పట్టుకొని ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా వచ్చేసరికి అతను అంటాడు, సరే వర్షం వస్తుంది కదా, నేను డ్రాప్ చేస్తాను వదిలిపెడతాను అనగానే ఓకే అంటుంది. అలా తనకి టై గిఫ్ట్ ఇవ్వగానే, ఏంటి నా కోసమే షాపింగ్కి వెళ్ళావా అంటే, అవును నేను నా సీనియర్ని కూడా అడిగాను ఇది బాయ్స్కి నచ్చుతుందా లేదా అనగానే తను అనుకుంటూ ఉంటాడు, నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని అనుకుంటాడు తినని. సో అతను వెళ్తూ ఉంటే బయట వర్షం చాలా ఉంది కదా, నువ్వు వర్షం నాగేదాకా ఇక్కడే ఉండవు అని లోపలికి తీసుకెళ్ళగానే ఒక చిన్న క్యాట్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం మనం డేటింగ్లో మీట్ అయ్యాం కదా, ఆ టైంలో నాకు దొరికింది, అప్పటి నుంచి దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనగానే
సరే అని అంటాడు. నువ్వు బ్రాస్లెట్ చూసి, ఏంటి నువ్వు బ్రాస్లెట్ వేసుకోలే నీ హ్యాండ్కి, నీకు నచ్చలేదా అంటే, అలా ఏం కాదు, అది చాలా ఎక్స్పెన్సివ్ కదా, జాగ్రత్తగా దాచిపెట్టాను అనగాని, సరే నీకు ఏది ఇష్టమో చెప్పు, ఇప్పటి నుంచి అదే గిఫ్ట్ ఇస్తాను, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనగాని, అవును అని తను అంటూ ఉంటుంది. తనేమో కప్లో ఉన్న వాటర్ తాగుతూ ఉంటే, సారీ అది నా కప్ అంటే, ఆ లిప్స్టిక్ చూసి తను షాక్ అవుతాడు. లిప్స్టిక్ చూసి కొంచెం నెర్వస్గా ఫీల్ అవుతాడు. సరే లేట్ అవుతుంది, వర్షం కూడా తగ్గిపోయింది, నేను వెళ్తున్నాను అని కార్లో కూర్చోగానే ఫ్లవర్స్ చూసి, ఈ ఫ్లవర్స్ ఎవరి కోసం, నువ్వు ఇక్కడే మర్చిపోయావు అంటే, అవి నీకోసమే అని చెప్తుంది. అలా అతను ఇంటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేచేసరికి మేడేమో ఆ ఫ్లవర్స్ని మంచిగా దాస్తుంది. సార్ ఈ ఫ్లవర్స్ ఎవరిచ్చారు అంటే, నా వైఫ్ ఇచ్చింది అనగాని, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మరి ఒకే హౌస్లో ఎందుకు లేరు అనగాని తను ఆలోచిస్తూ ఉంటాడు. అవును కదా అని. అప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి, బాస్ ఈరోజు జియా వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్కి వెళ్తుంది, మీరు కూడా రావాలి అంటే తను ఫస్ట్ డ్రాప్ చేయు, నేను తర్వాత మీట్ అవుతాను అనగానే ఓకే అని అంటాడు. జియా ఏమో వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్కి కూర్చోగాని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, నువ్వు ఒక రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నావు కదా, సో నువ్వు మన ఫ్యామిలీకి ఏదో రకంగా యూస్ కావాలి, ఒక ప్రాజెక్ట్ గురించి నువ్వు అతనితో మాట్లాడు అంటే నేను హెల్ప్ చేయలేను అని చెప్తుంది. సో వాళ్ళ మమ్మీ డాడీ ఏమో, ఏంటి నేను సిస్టర్ని మ్యారేజ్ చేసుకోకుండా నిన్ను మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడేమో నువ్వు కనీసం మాకు హెల్ప్ చేయవా అని వాళ్ళ డాడీ తనని, నువ్వు మా ఫ్యామిలీలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు మాకు ఒక అశాంతిలాగా మినిగిపోయావు, మా ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేదు అంటే తను అంటుంది. ఇదే డైలాగ్ నేనేస్తే అనగానే వాళ్ళ మమ్మీకి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి హాన్ వస్తాడు. హాన్ని చూడగానే చాలా మంచి మమ్మీలాగా బిహేవ్ చేస్తూ, నీకు ఇష్టమైన ఫుడ్నే ఆర్డర్ చేశాను తిను జియా అని అంటుంది. అప్పుడే హాన్ ఏమో తన ఫుడ్లో ఉన్న ప్లేట్లో ఉన్న తన ఎలర్జీ ఫుడ్ని తీసి పక్కకు పెట్టి ఇప్పుడు తిను అని అంటాడు. తను షాక్ అవుతుంది. ఏంటి నాకు ఆలు ఎలర్జీ అని ఇతనికి కూడా తెలుసా అని షాక్ అవుతుంది. తనేమో ఫుడ్ తింటూ ఉంటే ఇదంతా వాళ్ళ అడాప్టివ్ సిస్టర్ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇమీడియట్గా నాకు ఆకలి ఇవ్వట్లేదు అని అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ కూడా తనతో పాటు వెళ్తారు. ఇదంతా తను చూసి నాకు ఇవ్వని ప్రేమ తనకి బాగా ఇస్తున్నారని తన ఐస్లో వాటర్ వస్తూ ఉంటే ఇదంతా హాన్ గమనిస్తూ ఉంటాడు. ఇమీడియట్గా తన కోట్తో కవర్ చేయగానే తను వెనక్కి తిరిగి చూస్తుంది. తనిచ్చిన గిఫ్ట్ అంటే తనిచ్చిన టైని అతను వేసుకుంటాడు. అలా కార్లో కూర్చొని బాధపడుతూ విండో వైపు చూస్తూ ఉంటే ఇమీడియట్గా అతను డోర్ని ఓపెన్ చేస్తాడు. పైన స్టార్స్ కప్పిగాని, ఏంటి ఇది నా కోసమే చేశాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది చెప్తూ ఉంటాడు, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకే హౌస్లో ఉంటామంటే, ఏంటి ఇంత సడన్గా అనగానే, నువ్వు తొందరలోనే అబ్రాడ్ వెళ్ళిపోతావు కదా అంటే, నేను వెళ్ళట్లేదు, కొంచెం టైం తీసుకుంటాను, అలాగే మన ఇద్దరం ఎలాగో మ్యారీడ్ కపుల్ కదా అంటే, అవును ఇప్పుడు నేను లేకపోతే మా మమ్మీ కదా ఊరుకోదు అని ఓకే అని అతనితో పాటు ఉంటానంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తన లగేజ్ తీసుకొని వాళ్ళ హౌస్కి వస్తుంది. సో అతను అంటాడు, ఇంత తక్కువ లగేజా అంటే, అవును నేను నాతో పాటు క్యాట్‌ని కూడా ఇక్కడ ఉంచుకోవచ్చా అంటే, ఓకే అని అంటాడు. అలాగే తనేమో అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళగానే అసిస్టెంట్ అడుగుతాడు, ఏంటి తిను 2 ఇయర్స్ నుంచి ఇలాంటి లైఫ్ లీడ్ చేసింది అంటే, వాళ్ళ మమ్మీ రియల్ మమ్మీ డ్యాడీ తనకి ఎలాంటి మనీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ మనీని వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్‌కి పంపిస్తుందేమో అని. ఇప్పటివరకు తన లైఫ్‌ని తన పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే అలా హ్యాపీగా లీడ్ చేసింది అని చెప్తూ ఉంటాడు ఆ అసిస్టెంట్. సో ఇమ్మీడియేట్‌గా తనకి అన్‌లిమిటెడ్ కార్డ్ ఇవ్వు అని తన హానేమో అసిస్టెంట్‌కి చెప్తాడు. ఇక్కడేమో తను వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి నువ్వు హౌస్‌కి వచ్చావా అంటే, అవును అని ఆ హౌస్ యొక్క అడ్రస్ చెప్పగానే, అంత ఎక్స్‌పెన్సివ్ ప్లేస్‌లో ఉంటున్నావా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఏంటి ఈరోజు నైట్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫోన్ కట్ చేస్తుంది. తను క్లోజ్‌గా వచ్చి, రేపు మనం గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్దాం, అలాగే మనం వేరు వేరు రూమ్‌లో పడుకుందాం అనగాని, తను ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను, ఏంటి తిను నాతో పాటు వేరే రూమ్‌లో పడుకోవడానికి, తను నాతో పాటు పడుకోకుండా వేరే రూమ్‌లో పడుకోవడానికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు గ్రాండ్‌మాని మీట్ అవుతారు. గ్రాండ్‌మా కోసం తను మంచిగా కేక్ తీసుకొని రాగానే, గ్రాండ్‌మా తినబోతూ ఉంటే వాళ్ళ కజిన్ వచ్చి, గ్రాండ్‌మా ఇలాంటి చెత్త ఫుడ్ నువ్వెలా తింటావు అంటే, లేదు ఇది మా అడాప్టివ్ మమ్మీ ప్రిపేర్ చేసింది, చాలా మంచిగా ప్రిపేర్ చేసింది అన్నా కానీ, లేదు ఇలాంటి ఫుడ్‌ని నేను గ్రాండ్‌మాకి తినిపియను అని అంటూ ఉంటుంది కజిన్. అప్పుడే హానేమో ఆ కేక్ తింటూ ఇది చాలా బాగుంది అనగానే కజిన్ షాక్ అవుతుంది. మా బ్రదర్ అసలు కేకే ఇష్టం ఉండదు కదా, దీని కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఇమ్మీడియట్‌గా అంటూ ఉంటుంది, ఒకవేళ నువ్వు మధ్యలో రాకపోయి ఉంటే ఈరోజు నా ఫ్రెండ్ మా బ్రదర్ యొక్క వైఫ్ అయ్యేది, తను ఎంత మంచి ఫ్రెండ్ తెలుసా అని అంటూ ఉంటే,
బ్రదర్ ఏమో చూడు నేను నా వైఫ్‌ని నేను నా ఇష్టంగా చూజ్ చేసుకున్నాను. నీకు అంతగా నచ్చకపోతే నువ్వు హాలిడేస్‌లో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. సో, గ్రాండ్‌మా కూడా అంటూ ఉంటుంది. నువ్వు సిస్టర్‌లతో ఇలా మాట్లాడొద్దు అనగానే తను కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గ్రాండ్‌మా ఏమో తను చిన్న పిల్ల తన మాటలు పట్టించుకోకు అనగానే అని కేక్ తింటూ చాలా బావుంది అని చెప్తుంది. అలాగే రూమ్‌కి వెళ్ళగానే జియా ఏమో వాళ్ళ అడాప్టివ్ పేరెంట్స్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళేమో ఎందుకంటే తినని బాగా చూసుకుంటారు. నీ హస్బెండ్ బాగున్నాడా? ఎలా చూసుకుంటున్నారు? అని మాట్లాడుతూ ఉంటే, మమ్మీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అని చెప్తాడు. అప్పుడే ఆ వెనక నుంచి హాన్ వచ్చి, మామ్ డాడ్ మీరు టెన్షన్ పడకండి. నేను తనని చాలా బాగా చూసుకుంటాను అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. తినేమో షాక్ అవుతుంది. సో, అలా హాన్ పడుకోగానే తను డ్రెస్ ఏసుకొనొచ్చి అలా పడుకుంటుంది షైగా. ఏంటి మీ మమ్మీ డాడీని మామ్ డాడ్ అన్నావని ఫీల్ అవుతున్నావా? నువ్వు వాళ్ళని రియల్ పేరెంట్స్ లాగా ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను కూడా అలా అన్నాను అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంటుంది. సరే కొంచెం దూరం దూరం వెళ్తూ ఉంటే కొంచెం దగ్గరికి రావా? ఆ బెడ్‌షీట్ అంతా నీకే పోతుంది అనగానే క్లోజ్‌గా వస్తుంది. అలా వాళ్ళిద్దరూ పడుకుంటారు. కానీ తను మిడ్ నైట్‌లో అతని మీద గట్టిగా హగ్ చేసుకొని పడుకోగానే అతనేమో దూరం నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తనేమో అలానే హగ్ చేసుకుంటుంది. అతను కూడా హగ్ చేసుకొని పడుకుంటాడు. మార్నింగ్ లేచేసరికి షాక్ అవుతుంది. ఏంటి నేనితన్ని ఇంత క్లోజ్‌గా పడుకున్నానా అని అనుకుంటుంది. రెడీ అయ్యి బయటికి రాగానే వాళ్ళ కజిన్ సిస్టర్ ఏమో ఆల్రెడీ లేట్ అయింది. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంత లేట్‌గా వస్తావా ఆంటీ? 9 కదా అవుతుంది అని అంటుంది. చూడు నీ ప్లేస్‌లో లిన్నుంటే ఇలా మాట్లాడేది కాదు. నువ్వెలా మాట్లాడుతున్నావు చూడు. అంటే అవునా తనంత మంచిదైతే తను నీ బ్రదర్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? నువ్వు నీ బ్రదర్‌ని అడగాల్సింది అని వాళ్ళ కజిన్‌కి చెప్తూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్‌మా అక్కడికొచ్చి మళ్ళీ నీ సిస్టర్‌లతో గొడవ పడుతున్నావా? నువ్వు ఊరికే తనెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంది. అప్పుడే హాన్ రావడం చూసి సరే మీరిద్దరూ తినండి. అయినా ఇంత తొందరగా లేవాల్సిన అవసరం ఏముంది? మీరు లేట్‌గా లేవాలి కదా! సరే, సరే మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే తనేమో చాటుగా హాన్‌తో చెప్తూ ఉంటుంది. గ్రాండ్‌మా అనుకుంటుంది మనం కపుల్ వర్క్ చేశామని అంటే ఇందులో తప్పేముంది? మనిద్దరికీ మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది కదా! ఒకవేళ నీకు నీడ్ ఉంటే చెప్పు అనగానే తను షైగా ఫీల్ అయ్యి సరే నీకు నీడ్ ఉంటే నాకు చెప్పు అని అంటుంది. ఈరోజు నైట్ ఫ్రీగా ఉన్నాను. ఫ్రీగా ఉంటావా? అని అడుగుతాడు. సో, తనేమో షాక్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంత నెర్వస్‌గా ఉండడం చూసి నువ్వేంటి ఇంత నెర్వస్‌గా ఉన్నావంటే, లేదు అతను ఇలా అన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! మీ ఇద్దరి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇంత హ్యాపీగా లీడ్ అవుతుందా అంటే చూడు అతని కాంట్రాక్ట్‌లో మా ఇద్దరి మధ్యల ఎలాంటి లవ్ రావద్దు అని చెప్పాడు కదా ఆంటీ. సరే వదిలేసేయి. ఇప్పుడు అతను ఇష్టపడుతున్నాడు కావచ్చు. ఇది నీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకో అని అంటుంది. అలాగే నైట్ డ్రెస్ గిఫ్ట్ ఇస్తుంది. తను హౌస్‌కి వచ్చి ఆ నైట్ డ్రెస్ చూసి చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అతను రాగానే తనతో అంటుంది మనం మీ రూమ్‌కెళ్దామా అంటే, ఇన్ని రోజులు నీకు జెంటిల్ పర్సన్ అంటే ఇష్టం అనుకున్నాను. నీకు సర్ప్రైజ్‌లు అంటే ఇష్టమా అని అతన్ని కిస్ చేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఏమో అతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే అతను గట్టిగా పట్టుకొని గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. తను అలాగే ఇది ఫస్ట్ టైమ్ కదా! నీకు ఓకేనా అంటే బానే ఉంది అని అంటుంది. అలాగే అతనికి ఫీవర్ రావడం చూసి సడెన్‌గా నీకింత ఫీవర్ ఎలా వచ్చింది అంటే, చూడు నైట్ నువ్వు బెడ్‌షీట్ అంతా నువ్వే కప్పుకున్నావు. నాకు కొంచెం కూడా ఎయలేదు. అలానే చలిలో పడుకున్నాను. అందుకే ఫీవర్ వచ్చింది అనగానే, సరే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అంటే, అసిస్టెంట్ లీవ్‌లో ఉన్నాడు. ఇప్పుడు మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అనగానే, నా దగ్గర ఒక రాస్తా ఉంది అని ఇమ్మీడియేట్‌గా తనని స్కూటీలో తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే హాస్పిటల్ తీసుకెళ్ళాక తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలాగే తనతో మాట్లాడుతూ ఉంటే, అప్ నువ్వేంటి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు? నువ్వెంత ట్రబుల్ తీసుకుంటావు నా కోసం అంటే, ట్రబుల్ కాదు. ఇది నా డ్యూటీ, వైఫ్ డ్యూటీ అనగానే తను అనుకుంటాడు. ఓహ్! ఓన్లీ వైఫ్ డ్యూటీనేనా అనుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక బేబీని చూసి, ఆ బేబీ చూడు ఎంత బావుందో అని, నేను ఇతనికి ఇంత క్లోజ్ కాదు కదా! నేనెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అని అనుకుంటుంది. సో, అప్పుడే అతను అంటాడు, ఒకవేళ నీకు బేబీ కావాలంటే చెప్పు, మనం ట్రై చేద్దాం అనగానే తను షాక్ అవుతుంది. తనేమో కాంట్రాక్ట్‌లో ప్రేమించొద్దు అని చెప్పింది అడుగుదామని లోపు అతను పడుకుంటాడు. సో, అతను హెడ్ ఏమో పడబోతూ ఉంటే తనకి హెడ్‌కి సపోర్ట్ ఇస్తుంది. అలా అతని హెడ్‌ని పట్టుకొని తను కూడా పడుకుంటుంది. సో, అతను లేచేసరికి సారీ, సారీ నేను కావాలని పట్టుకోలేదు నీ హ్యాండ్‌ని. నర్స్ చెప్పింది నీ హ్యాండ్ ఓపెన్‌గా ఉండాలని. అందుకే పట్టుకున్నాను. అంటే నేనేం రాంగ్‌గా అర్థం చేసుకోవట్లేదులే. అయినా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని ఇలా పట్టుకున్నాను అన్నానా? లేదు కదా అనగానే తను షాక్ అయ్యి నాకు అర్జెంట్ వాష్‌రూమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అప్పుడే నర్స్ ఏమో హాన్ దగ్గరికి వచ్చి నీ వైఫ్‌కి నువ్వంటే ఎంత ఇష్టం? 2 అవర్స్ నుంచి నీ హెడ్‌ని అలాగే నీ హ్యాండ్‌ని పట్టుకొని పడుకుంది. వావ్! మీరిద్దరు నిజంగా మంచి కపుల్స్ అని ఆ నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక్కడేమో తను వాష్‌రూమ్ నుంచి వస్తూ నిజంగా అతను
ఎందుకు అలా అడిగాడు? నేను ఆ బిహేవియర్ చూసి నేను అతను ఇష్టపడుతున్నాను అనుకున్నాడా? లేదా నాకు అతను వార్నింగ్ ఇచ్చాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి ఇంకో 2 డేస్‌లో లీన్ యొక్క బర్త్‌డే ఉంది. సో, నువ్వు హాన్‌తో కలిసి బర్త్‌డే పార్టీకి రావాలి అనగానే తను అనుకుంటుంది, నేను రావాలనా? లేదా ఓన్లీ హాన్ కోసమే బర్త్‌డే పార్టీకి పిలిచారు కదా అని అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఆ రోజు మా హస్బెండ్ ఫ్రీగా ఉండడు అని చెప్తుంది. అలా కాల్ కట్ చేయగానే అతను వచ్చి నిజంగానే ఆ రోజు నేను అబ్రాడ్ వెళ్తున్నాను, మీటింగ్ ఉంది అని చెప్తాడు. సో ఇక్కడేమో తను నెక్స్ట్ డే లిన్ యొక్క బర్త్డేకి వస్తుంది. లిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోటో దిగుతూ ఉంటే తను రాగానే అందరూ లిన్ని వావ్ అని జియాన్ చూసి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటారు. సో ఇమ్మీడియట్గా అక్కడికి హాన్ యొక్క ఫ్రెండ్ కూడా వస్తాడు. కాబట్టి సిస్టర్ ఇలా నేను హాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు. అలాగే తన సైడ్ నుంచి ఫోటో తీసి హాన్కి పంపిస్తాడు, చూడు నీ వైఫ్ ఇక్కడికి వచ్చింది అని. అలాగే అప్పుడే తన దగ్గరికి వాళ్ళ మమ్మీ వచ్చి అంటూ ఉంటుంది, నువ్వు మ్యారేజ్ ఉమెన్ అయ్యుండి ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చావు అని అంటూ ఉంటే, అవునా ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చావు అని అంటూ ఉంటే లిన్ ఏమో తన డ్రెస్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది. నా డ్రెస్కి ఏమైంది? ఒకవేళ నేను నచ్చలేదంటే చెప్పండి, ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కసారైనా నాకు డ్రెస్ ఇప్పించారా? ఇలా మాట్లాడుతున్నారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి వీళ్ళ రియల్ కూతురికి డ్రెస్ ఇప్పించలేదా అని అనుకుంటారు. అప్పుడే లిన్ అంటుంది, సిస్టర్ అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నేను నీకు ఎన్ని డ్రెస్సులు ఇచ్చాను అంటే, నీకు అవి నీ ఓల్డ్ డ్రెస్సెస్ నీకు వేసుకోవడం నచ్చక నువ్వు నాకు ఇచ్చావు, అవి నేను ఎందుకు వేసుకోవాలి అని అంటుంది. సరే నేను ఉండడమే మీకు ఇష్టం లేనప్పుడు నేను పార్టీలో ఉండను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే, సిస్టర్ ఇలా నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, హాన్ యొక్క ఫ్రెండ్. అప్పుడే లిన్ అంటుంది, నువ్వు మ్యారేజ్ అయ్యింది వేరే అబ్బాయితో ఎలా వెళ్తున్నావు అనగాని, నువ్వు నన్ను నా వెనకాల పడుతున్నావు, నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా అని హాన్ యొక్క ఫ్రెండ్ అంటాడు. అప్పుడే తనేమో వెనక్కి తిరిగి తనకి గట్టిగానే బుద్ధి చెప్పగానే వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. ఇమ్మీడియట్గా తనని కొడుతుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు ఎలాంటి మమ్మీవో, ఇంకా నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోను. అలాగే నువ్వు అన్న ఈ చీఫ్ గిఫ్ట్ ఉంది కదా, ఆ చీఫ్ గిఫ్ట్ ఎవరో కాదు మిస్టర్ హాన్ ఇచ్చాడు, అండ్ మీ ఫ్యామిలీతో నాకు ఇంకా ఎలాంటి రిలేషన్ అవసరం లేదని వెళ్ళబోతుంటే అక్కడ నుంచి అందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి తిను వాళ్ళ కూతుర్ని కొట్టింది, అది కూడా మిస్టర్ హాన్ యొక్క వైఫ్ని, ట్రూ ఫ్యామిలీతో వీళ్ళు రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. తనేమో అక్కడ నుంచి వెళ్ళగానే ఇదంతా వీడియోలో మిస్టర్ హాన్ చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ పంపిస్తాడు కాబట్టి ఇమ్మీడియట్గా మీటింగ్ని మధ్యలోనే క్యాన్సిల్ చేసి తన అసిస్టెంట్తో చెప్తాడు, తొందరగా ఫ్లైట్ బుక్ చేయని. అలాగే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ జరిగిందంతా చెప్తే, నువ్వు మిస్టర్ హాన్కి ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు నా హాన్కి చెప్తే అతను మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వస్తాడా నా కోసం అని అంటూ ఉంటే అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. తను డోర్ ఓపెన్ చేయగానే మిస్టర్ హాన్ ఉంటాడు. హాన్ని చూసి షాక్ అవుతుంది, సడన్గా వచ్చాడు అని. అతను క్లోజ్గా వచ్చి ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు అలా పెట్టుకున్నావు అంటే, లేదు నేను కొంచెం టీత్ పెయిన్ ఉంది కదా దానివల్ల ఐస్ క్యూబ్ పెట్టుకుంటున్నాను అనగానే తను అనుకుంటూ ఉంటాడు, నాకెందుకు తిని చెప్పట్లేదు, అక్కడ వాళ్ళ మమ్మీ దగ్గర జరిగిన విషయం అని అనుకుంటాడు. అలాగే తన్ని కార్లో తనతో పాటు తీసుకొని వెళ్తాడు. అలాగే వాళ్ళ మమ్మీని మీట్ అవ్వగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, ఇంత సడన్గా మీరు వచ్చారేంటి అని అంటూ ఉంటే, మీరు మంచి వాళ్ళలాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరెవరు నా వైఫ్ని కొట్టడానికి అంటే, తనతో వాళ్ళ మమ్మీ అంటుంది, నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా, ఇంకా నువ్వు అతనికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటే, అసలు మీరెవరు నా వైఫ్ని కొట్టడానికి అని అతను అంటాడు. నా వైఫ్కి పబ్లిక్గా సారీ చెప్పాలి అంటే, లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు. ఓ లేదా అయితే ఇంకో 3 days మీకు టైం ఇస్తున్నాను, ఒకవేళ 3 daysలో నా వైఫ్కి పబ్లిక్గా సారీ చెప్పబోతే మీ ఫ్యామిలీని బ్యాంక్రప్ట్ చేస్తాను అంటే, సరే వాళ్ళ మమ్మీ ఏమో నువ్వైనా చెప్పొచ్చు కదా అతనికి అంటే, నేనేం చెప్పాలి, నేనేమన్నా నాకు నేను కొట్టుకున్నానా, మీరే కదా కొట్టింది అని చెప్పి అక్కడ నుంచి తన్నేమో తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళేమో భయపడుతూ ఉంటారు. సో తను అడుగుతూ ఉంటాడు, నువ్వెందుకు మీ మమ్మీ నిన్ను కొట్టిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదు, నేనే లాస్ట్ పర్సన్ ఎందుకు అయ్యాను అంటే, ఏం లేదు నేనే హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను అనగాని, అవునా ఎలా హ్యాండిల్ చేస్తావని, రిటర్న్ ఫైట్ బ్యాక్ చేద్దాం అనుకున్నాను అంటే, నీకు రిటర్న్ ఫైట్ బ్యాక్ కూడా చేయడం వచ్చా అని తనని కొడతాడు. చిన్న దెబ్బే కానీ తనేమో మర్చిపోయి అతన్ని కొడుతుంది. సో ఓ అంటే నువ్వు నన్ను కొట్టి అంత ధైర్యం చేసావంటే నీకు రిటర్న్ ఫైట్ చేయడం వచ్చులే అని అంటాడు. తనేమో నైట్ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నేను ఈ పర్సన్ని కొట్టాను, నా మీద ఎంత కోపంగా ఉన్నాడో, ఎలాగైనా అతన్ని బుద్ధుగరించాలి అని అతన్ని స్టడీ రూమ్లో మీటింగ్లో ఉండగానే అక్కడికి మిల్క్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో అప్పుడే పార్ట్నర్తో మా వైఫ్ వచ్చింది, నేను తర్వాత మీటింగ్ స్టార్ట్ చేస్తాను అని మీటింగ్ కట్ చేస్తాడు. సో తను రాగానే ఎందుకు వచ్చావు అంటే, నేను నీకు మిల్క్ ఇవ్వడానికి వచ్చాను అంటే, అతను క్లోజ్గా వచ్చి తన దెబ్బని చూస్తూ ఉంటాడు. తనేమో ఐస్ క్లోజ్ చేసుకొని, నీకు ఏం కావాలి అంటే, నువ్వు లాస్ట్ టైం నైట్ డ్రెస్ వేసుకున్నావు కదా, సేమ్ నైట్ డ్రెస్ వేసుకో అనగానే తనేమో నైట్ డ్రెస్ వేసుకుంటుంది అతను చెప్పినందుకు. అతను క్లోజ్గా రాగానే అతనేమో కిస్ చేసి అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు.
తనేమో ఆఫీస్‌కి రాగానే వాళ్ళ కొలీగ్స్ ఏమో మిస్టర్ హాన్ గురించి వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉంటాడో అని మాట్లాడుకుంటూ ఉంటే, మంచిదండి నేను నా హస్బెండ్ అని ఇంకా వీళ్ళకి చెప్పలే కదా! నా దగ్గర రింగ్ కూడా లేదు కదా! అని అనుకుంటుంది. అప్పుడే సరే మన ఆఫీస్‌కి కొత్త సీఈఓ వస్తున్నాడంట అని మాట్లాడుకుంటారు. అతను ఎవరో కాదు తన ఎక్స్ బాయ్ ఫ్రెండే. అతన్ని చూసి షాక్ అవుతుంది. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళు ఒక రిచ్ ఫ్యామిలీ సంబంధించిన పర్సన్స్. సో, తినని వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు. అందుకే తినంతట తినే అతనికి బ్రేకప్ చెప్పి దూరం జరుగుతుంది. సో, కోయిన్సిడెన్స్‌లీ వాళ్ళిద్దరూ లిఫ్ట్‌లో మీట్ అవుతారు. అతను అడుగుతూ ఉంటాడు, "ఇన్ని డేస్ నువ్వెలా ఉన్నావు?" అంటే, "నేను బానే ఉన్నాను. అలాగే మన పాస్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మిస్టర్ హాన్ తన హౌస్‌కి రాగానే జియా యొక్క రోబో ఏమో, "నువ్వెవరు? జియా యొక్క బాయ్ ఫ్రెండా?" అంటే, "కాదు" అనగానే అప్పుడే జియా ఇమ్మీడియేట్‌గా వచ్చి, "సారీ, ఇది నా రోబో. నేను ఇన్వెస్ట్ చేశాను. టెస్ట్ చేయడం కోసం ఇంట్లో పెట్టుకున్నాను" అని చెప్తుంది. సో, ఆఫ్ చేశాను అంటే, "అవసరం లేదులే" అని నేను జియా యొక్క హస్బెండ్ అనగానే, వావ్! అంటే మంచి విషయమే. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి. వెల్కమ్ టు ద ఫ్యామిలీ అనగానే తన ఫ్యామిలీ వర్డ్ వినగానే తనకి గుర్తొస్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళ మమ్మీ, డ్యాడీ కార్ డ్రైవ్ చేస్తూ గొడవ పడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరికీ సడన్‌గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. సో, తనకి ఇమ్మీడియేట్‌గా హెడ్‌కి పెయిన్ రావడం వల్ల తను ఇమ్మీడియేట్‌గా సోఫాలో కూర్చోబెడుతుంది. "ఇప్పుడు బానే ఉన్నావు కదా" అంటే, "హా! బానే ఉన్నాను" అని క్లోజ్‌గా వచ్చి కిస్ చేస్తాడు. అలాగే అడుగుతాడు, "నీ కిస్సింగ్ స్కిల్స్ ఏంటి ఇంత పూర్‌గా ఉన్నాయంటే, నువ్వు ఇంతవరకు ఎవరిని కిస్ చేయలేదా?" అంటే, "నా ఫస్ట్ లవ్ ఉండే కానీ మేమిద్దరం ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు" అనగానే, "సరే నువ్వు నీకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది" అంటే, "నేను చెప్పాలంటే ఇదే నా ఫస్ట్ లవ్, ఇదే నా ఫస్ట్ కిస్సింగ్" అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా వచ్చి నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ ఆఫీస్కి వచ్చి తను అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే తను లిఫ్ట్లో వెళ్తూ ఉంటే సడన్గా సీసీటీవీ ఫుటేజ్లో హాన్ చూస్తుంది. ఏంటి ఇతను ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటుంది. అతను లిఫ్ట్లోకి వచ్చి చెప్తూ ఉంటాడు, "చూడు మన ఇద్దరి ఫోన్లో ఎక్స్చేంజ్ అయ్యాయి, అందుకే రిటర్న్ తీసుకోవడానికి వచ్చాను" అనగానే తన ఫోన్ తీసుకుంటాడు. అలాగే జియా ఏమో, "నా ఫోన్ అంటే నా ప్యాకెట్లో ఉంది, నువ్వే తీసుకో" అనగానే తనేమో క్లోజ్గా వచ్చి తీసుకోబోతూ ఉంటే ఇంకా క్లోజ్గా లాగుతాడు. అలాగే కిస్ చేయబోతూ ఉంటే, "ఇది ఆఫీస్" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన బాస్ ఉంటాడు. సో, వాళ్ళ బాస్ అడుగుతాడు, "తినెవరు?" అంటే, "తిను నా హస్బెండ్" అనగానే తనేమో షాక్ అవుతాడు. అలాగే హానేమో, "సరే వైఫ్ నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను ఆఫీస్ అయిపోయాక" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతనేమో, "నువ్వేంటి అతన్ని మ్యారేజ్ చేసుకున్నావు? ఎలాంటి పర్సనో తెలుసా? అయినా నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకున్న సంగతి నాకెందుకు చెప్పలేదు" అంటే, "అసలు నువ్వెవరు? నువ్వు నా బాస్వి, నిన్ను ఎంప్లాయీని. నీకు నాకు మధ్యలో ఇంతకంటే ఎక్కువ రిలేషన్ లేదు. నీకు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు" అని తను అంటుంది. "నిజం చెప్పు, అతను నేను ఫోర్స్ చేశాడని" తనను బలవంతం చేస్తూ ఉంటాడు. "చూడు మన ఇద్దరి మధ్యలో ఏం లేదు. నువ్వు ఇంట్లో నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని చెప్పి, ఒకవేళ ఇలా మన ఇద్దరిని చూస్తే కొలీగ్స్ ఏమనుకుంటారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో తన అసిస్టెంట్కి ఆర్డర్ ఇస్తాడు ఆఫీస్లో ఉండి, "చూడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తన గురించి మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి" అనగానే అసిస్టెంట్ ఏమో, "బాస్ అంత మొత్తం డీటెయిల్స్ నేను ఎలా చెప్పగలుగుతాను" అంటే, "ఏం చేసినా నాకు నువ్వు చెప్పాల్సిందే" అనగానే, "ఓకే బాస్" అని తను బయటికి వెళ్ళగానే అతను అసిస్టెంట్ యొక్క ఫేస్ చూసి కొలీగ్స్ అడుగుతారు, "ఏమైంది?" అంటే, "బాస్ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇచ్చాడు, ఇప్పుడు నేను దాన్ని క్లియర్ చేయాలి" అని అంటూ ఉంటాడు. హానేమో తను పిక్ చేసుకోవడానికి తన కంపెనీ దగ్గరికి వస్తాడు. ఇక్కడేమో తన కంపెనీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే తన బాస్ వచ్చి, "సారీ, నేను మార్నింగ్ చేసింది కొంచెం ఓవర్గానే, నన్ను క్షమించు" అంటే, "ఏం పర్వాలేదు" అని అంటుంది. సో, అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మిస్టర్ హాన్ చూస్తాడు. ఇమీడియట్గా తనకు చలిపెడుతుంది అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో కోట్ వేయబోతూ ఉంటే ఇమీడియట్గా హాన్ వస్తాడు. సో, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో, "నేను నీతో కొంచెం మాట్లాడాలి" అంటే హాన్ అంటాడు, "సరే నీ ఏం చేయాలనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు" అంటే తనతో పాటు వచ్చేస్తుంది హాన్. అలా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడకుండా అలాగే తనకి డ్రింక్ ఇస్తూ, "ఏంటి మీ ఇద్దరి మధ్యలో నువ్వు ఇంకా అతన్ని ఇష్టపడుతున్నావు" అంటే, "అలాంటిది ఏం లేదు, నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, పాస్ట్ అంతా అయిపోయింది" అని చెప్తుంది. "సరే నేనేం నీకు ట్రబుల్ క్రియేట్ చేయను, మన ఇద్దరి కాంట్రాక్ట్ బాగా గుర్తుంది అని నేను మంచి వైఫ్లా ఉంటాను" అనగానే, "సరే ఆల్రెడీ నన్ను డిస్టర్బ్ చేసావు అంటే నేనేం చేయాలి, అతను నా బాస్, నేను ఎంప్లాయీ కదా" అని అంటే, "నువ్వేం చేసి నాకు సంబంధం లేదు, కానీ నువ్వు అతనితో మొత్తం కంప్లీట్గా నువ్వు అతనితో రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలి" అనగానే, "సరే నేను నీకేం ట్రబుల్ క్రియేట్ చేయను" అని అతని కోట్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగే ఈ విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "పక్కా అతన్ని ఈ విషయంలో డిస్టర్బ్ అయ్యాడు అంటే జెలస్గా ఫీల్ అయ్యాడు" అని చెప్తే అంటే, "అలాంటిదేం లేదు, అతను నన్ను ఇష్టపడడం లేదు కదా" అంటే, "లేదు అతను జెలస్గా ఫీల్ అయ్యాడు" అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో అతనికి తెలియకుండా చుప్గా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అతను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అలా కొన్ని డేస్ దాకా వెయిట్ చేస్తుంది. అలా కొన్ని డేస్ తర్వాత సడన్గా తన క్యాట్ ఏమో వామిటింగ్ చేసుకుంటుంది అని, "నీ క్యాట్ వామిటింగ్ చేసుకుంది" అని కాల్ చేయగానే ఇమ్మీడియట్గా, "నేను కూడా నీతో పాటు హాస్పిటల్కి వస్తాను" అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్
చెప్తాడు యానిమల్ డాక్టర్. ఈ క్యాట్ ఓవర్గా ఫుడ్ తింది అంటే, లేదు నేను తినకి క్వాంటిటీలో ఫుడ్ పెట్టాను కదా అంటే, హాన్ అంటూ ఉంటాడు అది ఊకే డిస్టర్బ్ చేస్తుంది అని, నేను 2 బకెట్స్ ఎక్కువగా పెట్టాను అంటే సారీ అని చెప్తాడు. సో ఏం పర్వాలేదు అని చెప్తుంది. అలా క్యాట్ని తీసుకొని వచ్చాక, నువ్వు కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే, లేదు నువ్వు నా వల్ల డిస్టర్బ్ అవుతున్నావు కదా అందుకే అనగానే, సారీ నేను నిన్ను రాంగ్గా అర్థం చేసుకున్నాను, నిన్ను ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాగే నేను ఇంకా సపోర్ట్ ఇవ్వాలి కదా అనగానే, సారీ నేను కూడా నిన్ను అవాయిడ్ చేయకుండా ఉండాల్సిందే అని తను చెప్తుంది. ఓకే అని అతను అంటాడు. రేపు నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని జ్యువెలరీ షాప్కి తీసుకొని వస్తాడు తనేమో జ్యువెలరీ షాప్కి తీసుకెళ్తాడు. నేను నీకు వెడ్డింగ్ రింగ్ ఇవ్వాలి, సారీ నేను బిజీలో ఉండి నేను నీకు వెడ్డింగ్ రింగ్ కూడా ఇప్పలేదు అంటే, ఏం పర్వాలేదు అయినా నువ్వు ఆఫీస్ వర్క్ అవుతుంది కదా నువ్వు వెళ్ళులే అంటే, చూడు నా వైఫ్ కోసం ఈ మాత్రం చేయలేనా అని తనకి రింగ్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. తను ఒక రింగ్ సెలెక్ట్ చేయగానే తను తొడుగుతూ ఉంటే స్టాఫ్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు లవ్ చూసి. అలాగే వాళ్ళిద్దరూ కొంచెం టైంని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఏమో అతను మీటింగ్లో ఉంటాడు. కిందేమో షార్ట్ వేసుకోగానే జియా వచ్చి అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. మీటింగ్ అయిపోగానే, అప్పుడప్పుడు అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది అని అంటాడు. సరే నాకు ఈరోజు ఆఫ్ ఉందిగా మన ఇద్దరం చేసి ఆడదాం, ఎవరు విన్ అయితే వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చాలి అనగానే ఓకే అంటుంది. అప్పుడే జియా ఏమో విన్ అయ్యి, సో నేను కొన్ని డేస్ దాకా అబ్రాడ్ వెళ్తున్నాను, నా క్యాట్ని జాగ్రత్తగా చూసుకో అంటే, అది ఎలాగో నేను చేస్తాను అని అంటాడు. తనేమో అబ్రాడ్ వెళ్ళిపోగానే తను క్యాట్ ఏం చేస్తుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది అని ఊరికే వీడియోస్ పెడుతూ మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఏమో బిజినెస్ ట్రిప్ నుంచి రాగానే మళ్ళీ హాన్ బిజినెస్ ట్రిప్కి వెళ్తాడు. కానీ హాన్ తను లేకుండా అస్సలు ఉండలేకపోతాడు. తనని ఊరికే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా తనకేమో తన అసిస్టెంట్ డ్రగ్ ఇస్తుంది. తనతో నైట్ స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటే హాన్ ఏమో తనని టచ్ చేయకుండా, ఇంకోసారి నువ్వు ఇలా చేస్తే ఊరుకోను అని తను బయటికి నెట్టేసి రూమ్ క్లోజ్ చేస్తాడు. ఇక్కడేమో హాన్ యొక్క ఫ్రెండ్ ఏమో జియాని కలిసి ఈ విషయం చెప్పగానే ఇమీడియట్గా అతను హాస్పిటల్లో ఉన్నాడని అబ్రాడ్ వెళ్తుంది. సో జియాని చూసి షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు హాస్పిటల్లో ఉన్న సంగతి నాకెందుకు చెప్పలేదు అనగాని, లేదు నిన్నెందుకు టెన్షన్ పెడదామని అంటే, నువ్వు నన్ను ఈ విషయం మీద కోపం వచ్చిందని వెళ్ళబోతుంటే అతనేమో అతను నీడిల్ తీయబోతుంటాడు. ఇమ్మీడియట్గా వచ్చి ఒళ్ళో కూర్చొని, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, సారీ మా పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి నేను ఎమోషనల్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, అలాగే నా ప్రాబ్లమ్స్ నేనే ఓన్గా కంట్రోల్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చినందుకు అని. చూడు నేను నా అసిస్టెంట్ని ఒక్క గింత కూడా టచ్ చేయలేదు, కనీసం దగ్గరకు కూడా రానియలేదు అని అనగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మీద ఇంత రాయల్టీగా ఉన్నాడు అని నేను ట్రస్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. సరే ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుందామని హాన్ అంటే, లేదు డాక్టర్ చెప్పాడు నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే, నేను జస్ట్ మన ఇద్దరం ఒకే బెడ్ మీద నార్మల్గా నిద్రపోదాం అని చెప్తూ ఉంటాడు. అలా మళ్ళీ కిస్ చేయబోతుంటే, చూడు డాక్టర్ చెప్పాడు రెస్ట్ తీసుకోమని అని మళ్ళీ అంటూ ఉంటుంది. కిస్తో ఏం పర్వాలేదు, కిస్తో ఏం కాదు అని తను కిస్ చేస్తాడు. అలా మార్నింగ్ ఏమో తన కోసం స్కార్ఫ్ తీసుకొని వస్తుంది. అలాగే నాకు స్నో అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే, సరే అని అంటున్నాను. అలా పడుకోగానే నైట్ ఫుల్ స్నో వస్తూ ఉంటే ఇమ్మీడియట్గా హాని లేపి స్నో వస్తుంది. దాన్ని వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అసిస్టెంట్ ఏమో పైనుంచి స్నో వేస్తూ ఉంటాడు, ఎందుకంటే తన బాస్ ఆర్డర్ కాబట్టి. అప్పుడే తనేమో ప్రపోజ్ చేద్దామని ఆగిపోతుంది. అతనేమో రింగ్ ఇచ్చి మన ఇద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని అంటాడు. సో తనేమో భయపడుతూ ఉంటుంది. మా ఇద్దరి కాంట్రాక్ట్లో ఒకవేళ మేమిద్దరం లవ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది అని తన ఫ్రెండ్కి చెప్పగానే, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, సరే ఈ విషయం గురించి అతను నువ్వు అంతగా ఇష్టపడుతున్నావా, సరే నేను ఒక లాయర్ని మాట్లాడతాను ఈ విషయం గురించి మాట్లాడడానికి అని చెప్తుంది. తన ఫ్రెండ్ ఏమో లాయర్ని తీసుకొని వస్తుంది. అప్పుడే జియా చెప్తూ ఉంటుంది, నేను నా హస్బెండ్తో ఎలాంటి డైవర్స్ తీసుకోవాలనుకోవట్లేదు, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అనగానే ఆల్ ది బెస్ట్ చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో వస్తూ ఉంటే అప్పుడే అతను అడుగుతాడు, ఇంటికి వచ్చాక ఏంటి నువ్వు అబ్రాడ్ నుంచి అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చావు, నాకు తీసుకురాలేదు అనగానే, నీకు స్కార్ఫ్ తీసుకొచ్చాను కదా అదే అనగానే, నాకు అది సరిపోదు అని తనకి కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏమో తన గ్రాండ్ మాని మీట్ అయ్యి అడుగుతూ ఉంటుంది, అసలు తనకి ఏం ప్రాబ్లం ఉంది, ఒక్కొక్కసారి చాలా హెడ్ఏక్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అంటే, వాళ్ళ మమ్మీ డాడీ తన ముందు చనిపోయారు కదా, సో దానివల్ల అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు, అతనికి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అని చెప్తూ ఉంటుంది గ్రాండ్ మా. అది వినగానే తను చాలా బాధపడుతుంది. ఇమ్మీడియట్గా అతన్ని మీట్ అవడానికి వస్తూ ఉంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఆగి తను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్కి పెయిన్ వస్తుంది అని, సరే నేను హాస్పిటల్ డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు. సో ఇదంతా దూరం నుంచి హాన్ చూసి, నువ్వు